వీడియో ది ఒకసారి నేను ఉంటాను. ఈరోజు మా అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు రేపు జన్మదినం ఉంది కదా, ఆగస్టు 15. అయితే ఈరోజు రన్నింగ్ అనేది పిల్లలకు పెట్టడం జరిగింది. ఇంతకుముందు మొన్న అనేది కుర్చీ ఆట పెట్టడం జరిగింది. వాళ్ళకి ప్రైజ్లు అంటూ ఏం లేవులే, కానీ ఇలా అనేది పెడితే వాళ్ళకి కానీ ఆటల పోటీలు ఎట్టుంటాయి అనేది తెలుస్తుందని మేమైతే నేను ఎప్పుడు పెడుతూనే ఉంటాను. అటువైపు మా అమ్మ నిల్చోబెట్టిన అక్కడ ఒక గీత ఉంది. ఆ గీత దగ్గరికి ఎవరు ముందు వెళ్తారో అని రన్నింగ్ అనేది పెట్టడం జరిగింది. అబ్బాయిలందరికీ ఒకసారి పెట్టిన తర్వాత వచ్చేసి లంచ్ చేయడానికి చేతులు కడుక్కొని వచ్చి అన్నం తింటున్నాను. అయితే ఈరోజు మమ్మల్ని స్కూల్లోకి వెళ్ళి పిల్లల దగ్గర ఒక ప్రతిజ్ఞ చేయించమన్నారండి. అది దేని గురించి అంటే నషాముక్తి భారత అభ్యాస్ అనే ప్రోగ్రాం గురించి. అంటే మాదక ద్రవ్యాల రహితంగా మారటానికి వీళ్ళల్లో అవగాహన కల్పించాలి. మాదక ద్రవ్య రహిత మార్పు కోసం అనేది ఈ ప్రతిజ్ఞ చేయించాలి. మీరు స్కూల్ దగ్గరికి వెళ్ళి లేదా స్కూల్లో వాళ్ళ ప్రోగ్రాం చేసినట్టయితే మీరు పార్టిసిపేట్ చేయాలని మాకు మా మేడం చెప్పారు. అందుకోసమని అడిగితే మరి సార్ వాళ్ళకైతే లేదనుకుంటా అది ఇన్ఫర్మేషను, వాళ్ళు ఏం చెప్పలేదు. ఇంకా మేమే ఇట్లా ప్రతిజ్ఞ చేయించాలి సార్ అని అడిగి చేయించమని చెప్పారు. అయితే ఇక్కడ వచ్చేసి నేను రేపు జెండా వందనానికి రికార్డులో సైన్ పెట్టించుకొని రావాలండి. రేపు వాళ్ళని ఆహ్వానించాలి కాబట్టి నేను అనేది ఇట్లా రాసుకుంటాను. ప్రతిసారి స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాలకి నేను మాట రాసుకొని పైన ఎవరెవరు అనేది ఆహ్వానించడానికి రాసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సైన్ చేయించుకొని వాళ్ళని ఆహ్వానించి రావడం జరుగుతుంది. స్కూల్లో కానీ వెళ్తాను నేను ఎప్పుడు ఇట్లా సైన్ అనేది తీసుకొని రావడం జరుగుతుంది. ఉపాధ్యాయులు అని పెట్టి గ్రామ సర్పంచ్ అని పెట్టి వాళ్ళ సైన్ తీసుకొని గ్రామ పెద్దలే సైన్ తీసుకుంటాను. ఇప్పుడు అది రికార్డు కూడా మళ్ళీ ఇప్పుడే వాళ్ళు అన్నం తింటున్నారు పిల్లలు, నేను రికార్డు రాసుకొని ప్రిపేర్ చేసుకొని ఎట్టా ఆ ప్రోగ్రాం ఉందిగా ప్రతిజ్ఞతో పాటుగా ఇంకా ఈ సైన్ కానీ చేయించుకుంటూ రావచ్చు అని అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళాను. స్కూల్ దగ్గరికి వెళ్ళినాక సార్ చెప్పాలి కాబట్టి ఇంతకుముందు పరిచయం చేసుకున్నాను. సార్ అంటే మీ పిల్లల్ని పిలిపించారు, రెడీ చేశారు. ఇక్కడ నేనైతే పిల్లల్ని తీసుకెళ్తున్నానండి. మా ఆయమ్మ అంటే 3 టైం 2:30 అవుతుంది. మా ఆయమ్మ పరదా కొట్టి బడికి అడుగుతానంటే పిల్లల్ని ఇంకా తీసుకొని నేనైతే వెళ్తున్నాను. మళ్ళీ రేపు పొద్దున్నే వచ్చి మొత్తం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. పిల్లలందరికీ చెప్పినాము రేపు కొత్త బట్టలు వేసుకొని రావాలని. చాక్లెట్లు